న్యాయస్థానంలో క్రమరాహిత్యం. చదవండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 6 వరకు. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకొంటిని. ప్రసంగి 4:2. సొలొమోను ఓ న్యాయస్థానంలోకి న్యాయ విచారణ జరుగుతుండగా చూడవెళ్ళాడు. అక్కడ అధికార దాహంగల అధికారుల చేత అమాయక ప్రజలు బాధించబడటం అతడు చూశాడు. బాధితులు ఏడ్చారు, కానీ వారి కన్నీరు ఏ మంచి చేయలేదు. వాళ్లను ఓదార్చడానికి కానీ సహాయం చేయడానికి కానీ ఎవరూ వారితో నిలబడలేదు. బాధించే వారి దగ్గర అధికారమంతా ఉంది, బాధితులేమో నిస్సహాయులుగా ఉన్నారు. పాపం, చివరికి రాజు కూడా సమస్య పరిష్కారానికి పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ఒక్కసారి సొలొమోను గాని అతని ప్రభుత్వంలో జోక్యం చేసుకుని ఆయా విషయాల్ని తిరిగి క్రమపరచడం మొదలుపెట్టి ఉంటే అతడు కేవలం కొత్త సమస్యలు సృష్టించి ఉండేవాడు మరియు మరెక్కువ అవినీతిని బట్టబయలు చేసి ఉండేవాడు. అంటే మనం ఈనాడు రాజకీయ అవినీతిని ప్రక్షాళన చేసే విషయంలో నిరాశ పడాలని సూచించడం కాదిది. క్రైస్తవ పౌరులుగా మనం అధికారంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించాలి మరియు న్యాయమైన చట్టాలు ఆమోదం పొందేలా, అవి న్యాయంగా అమలు చేయబడేలా మనం చేయగలిగింది చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు. ద హిస్టరీ ఆఫ్ ద డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అనే పుస్తకం యొక్క ప్రఖ్యాత రచయిత ఎడ్వర్డ్ గిబన్ రాజకీయ అవినీతి అనేది రాజ్యాంగపరమైన స్వేచ్ఛ తాలూకు అత్యంత తిరుగులేని లక్షణం అని అన్నాడు. బహుశా అతనన్నది సరైందే. ఎందుకంటే ఎక్కడ లోబడడానికి స్వాతంత్రం ఉంటుందో అక్కడ లోబడకపోవడానికి కూడా స్వాతంత్రం ఉంటుంది. సొలొమోను అధికారుల్లో కొందరు తాము చట్టానికి అతీతులమని నిర్ణయించుకున్నారు. దాంతో అమాయకులు బాధలు అనుభవించారు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా అన్యాయ బాధితులని తెలిసినప్పుడు సాధారణంగా మీరెలా స్పందిస్తారు? అన్యాయానికి మంచి ప్రతిస్పందనలని మీరు భావించే కొన్ని ఏవి? ఆమెన్.